ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ 2023లో ఇచ్చారు. ఏపీ ఎంసెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఏ లేయర్ ఆఫ్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, ఏ రే ఆఫ్ లైట్ షైన్స్ ఆన్ టు ద ఆయిల్. ద రే మేక్స్ ద యాంగిల్ ఇన్ ద వాటర్ ఈజ్. సో ఆ ఇన్సిడెంట్ రే అనేది వాటర్ లో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, గివెన్ ఇన్ఫర్మేషన్ కి మనం ఒక డయాగ్రామ్ గీస్తే ఇక్కడ ఒక సపరేషన్ లేయర్ ఉంది. ఈ లేయర్ ఫామ్ అయింది. వాటర్ మీద ఆయిల్ పడ్డప్పుడు అక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది. వాటర్ మీద ఆయిల్ ఉంది. సో ఇక్కడ ఈ ఆయిల్ లో ఒక ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి, కానీ ఇక్కడ ఇట్లా బెండ్ అయిపోయింది. సో దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఐ, ఇక్కడేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆర్ ఉంది. సో ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో μ0 అనుకుంటాం, μO అంటే ఆయిల్. అలానే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μW అనుకున్నట్లయితే ఇక్కడ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు మనకి స్నెల్స్ లా ఉంది కదా. సో స్నెల్స్ లా అప్లై చేస్తాం. ఓకే స్టూడెంట్స్, అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎలా తెలుస్తుంది? ఇక్కడ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. సో మనం ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ద రేర్ మేక్స్ ద యాంగిల్ ఇన్ ద వాటర్ అంటే వాటర్ లో చేసేటువంటి యాంగిల్ ఎంత అంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి స్నెల్స్ లా యూజ్ చేయాలని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ స్నెల్స్ లా? μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. అయితే ఇన్సిడెంట్ రే అనేది ఫస్ట్ ఆయిల్ లో ఫామ్ అయింది కాబట్టి, ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి దాన్ని మనం ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీన్ని తీసుకుంటాం. సో ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 మనకు 1.5 ఇచ్చారు. అలానే sin I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 డిగ్రీస్ ఇచ్చారు మనకు. గివెన్ ఇన్ఫర్మేషన్ లో యాంగిల్ ఆఫ్ I అంటే 30 డిగ్రీస్ ఇచ్చారు. సో 30 డిగ్రీస్ వేసుకున్నాం. సో μ2 అంటే 1.3 ఇంటూ sin R, మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1.5 ఇంటూ sin 30 అంటే 1/2 ఈక్వల్ టు 1.3 ఇంటూ sin R. 1.5 బై 2.6 అవుతుంది ఈక్వల్ టు sin R. సో ఈ పాయింట్ డెసిమల్ తీసేస్తే మనం సో R ఈక్వల్ టు ఏమవుతుంది? సో R వాల్యూ R ఈక్వల్ టు sin ఇన్వర్స్ అవుతుంది కదా. మనం అటువైపు తీసుకెళ్ళిపోతే sin ఇన్వర్స్ ఆఫ్ 15/26. సో దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.